దేవుడు నమ్ముకో, దేవుడు నీకు మంచి భార్యని ఇస్తాడు. నువ్వు ఎంత ప్రయాసపడినా జరగట్లేదు. ఎన్నో దిక్కులు తిరిగారు, ఎన్నో చేశారు, కుదరలేదు, మ్యారేజ్ సెట్ కావట్లేదు. ఆడొచ్చి అంటాడు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవడం వల్లే నాకు మ్యారేజ్ కాలేదంటాడు. సరే యేసు ప్రభుని నమ్ముకో, మ్యారేజ్ అయిపోతుంది అని నేను అంటాను. అది కుదరదు అంటాడు. మరి ఇది కుదరకపోతే అది కూడా కుదరదని చెప్పాను నేను. ఎందుకంటే నీలో సర్పం ఉంది, ఆ సర్పం కార్యం జరగనిస్తుందండి, జరగనివ్వదు అని నేను చెప్పాను. వాదనలు, ఒకటే వాదనలు, ఇంట్లో నుంచి కూడా బయటికి గెట్టిన రోజులు ఉన్నాయి. అంత మూర్ఖుడు అనమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు ఏమనుకున్నాడో ఏమో తెలియదు, పెళ్లి సంబంధానికి వెళ్తూ అక్క ప్రార్థన చెయ్యి అని అడిగాడు. హల్లెలూయా. సరే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఇదిగో ఈ ఫోటో, నీకు సమాధానం ఉంటేనే వెళ్తాను, లేకపోతే వదిలేస్తాను అన్నాడు. సరే ప్రార్థన చేశాను, సమాధానంగా ఉందన్నాను. ఇదిగో ఈ మ్యారేజ్ జరిగితే నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటా. హల్లెలూయా. వెళ్ళాడు. సమాధానం ఉందని చెప్పాను కదా, సమాధానం ఉందంటే జరుగుతుందనే కదా. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకున్నారు, వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి నచ్చారు, వీళ్ళు వాళ్ళకి నచ్చారు, అయిపోయింది. ఈ మధ్యలో రంజాన్ మాసం వచ్చింది. ఈ రంజాన్ మాసం పోయినాక మేము చెప్తామండి అన్నారు పిల్లవాళ్ళు. ఇంకా వచ్చాడు తమ్ముడు, నువ్వేమో సమాధానం ఉందన్నావు, వాళ్ళేంటి మళ్ళీ చెప్తాంలే అంటున్నారు. అంటే ఇది అవుతుందనే కాదనే? మరి యేసు ప్రభువుని నమ్ముకుంటానని నేను చెప్పాను కదా, మరి ఎందుకు ఇంకా వాళ్ళు నాకు చెప్పట్లేదు? నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. నేను అన్నా, సమాధానం ఒక్కసారి దేవుడు చూపిస్తే అది జరుగుతుంది, ఓపిక పట్టు అని నేను చెప్పాను. సరే ఓపిక పడతాలే అన్నాడు. తర్వాత వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, నిశ్చితార్థం చేసుకుందాం, మంచి రోజు చూసుకోండి అని చెప్పారు. ఇంకైనా చర్చికి వచ్చేసాడు. కార్యం జరిగింది కదా, చర్చికి వచ్చేసాడు. అంటే వీళ్ళకి అద్భుతాలు చూస్తేనే నమ్మారు. సరే చర్చికి వచ్చాడు చక్కగా, వస్తూ పోతూ మరి అలాగా దేవుడు పట్టుకున్నాడు. ఇంకా చేసుకునే మీ ముస్లిమ్స్ భార్య కదా, మరి నువ్వు ఒక్కరు నమ్ముకుంటే మరి ఆమెతో నీకున్నదా? మళ్ళా ఈయన, మా భార్య గురించి ప్రార్థన చేయండి అక్క, మా భార్య మారిపోవాలి, మా భార్య కూడా బాప్తిసం తీసుకోవాలి అని చెప్పాడు. సరే 2 చక్కటి బిడ్డలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఈరోజు భార్య భర్తలు బాప్తిసం తీసుకొని ఉంటున్నారు. హల్లెలూయా. ఆ రీతిగా ఉన్నప్పుడు మళ్ళా రెండో తమ్ముడు పచ్చి తాగుడు పోదు, కోవిడ్ దేశంలోనే పచ్చి తాగుడు పోదు, వేపిచాయి. అంటే చిన్నతనంలోనే కోవిడ్ దేశానికి వెళ్ళడం వల్ల దారి తప్పిపోయాడు. దారి తప్పిపోవడం వల్ల అక్కడున్నటువంటి ఆడవాళ్ళ యొక్క స్నేహంతో నాకు జీవితంలో పెళ్ళే వద్దని పట్టాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే దేవుడు నాకు చూపించాడు కళ. ఆయన అరికాలలో ఉందంట దయ్యం, అరికాలలో ఉంది. ఆయన 2 సంవత్సరాల తర్వాతే వచ్చేది. నేను అప్పుడు కోవిడ్కి వెళ్ళలేదండి, వెళ్ళాలనే ఆలోచన కూడా లేదనమాట. సరే 2 సంవత్సరములు ఆగి తను వచ్చిన తర్వాత ఒకరోజు ఇంట్లో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాను. అందరికీ సెలవు గుర్తులేసి తైలంతో ప్రార్థన గడిపాం నైట్ అంతా. తనకు వెన్న ముక్కలో నుంచి మంట పుట్టింది. దయ్యం ఉంది కదా, దేవుడు చూపించాడు. వెన్న ముక్కలో నుంచి మంట పుట్టింది. మంట పుడతానే షర్ట్ ఇప్పేశాడు. ఇదేంది నాకు మంట పుడుతుంది, దేవుడు నమ్మలేదు అతను అని చెప్పాడు. మళ్ళీ తర్వాత మాట మారిపోయింది. అర్ధరాత్రిలో నేను రైల్వే ట్రాక్ మీద పోయి రైలు కింద పడతానంటున్నాడు. పచ్చి కోడి తీసుకురండి, దాని రక్తం తాగుతానంటున్నాడు. నాకు అర్థమైపోయింది, దయ్యం ఉందిరా బాబు, నీకు దేవుడు చూపించిందే ఉంది. అప్పుడు మనకు అంత శక్తి, అంత అభిషేకం మనకు లేదు కదా. పరలోక నేస్తం తెలుసా, టీవీ ఛానల్లో వస్తుంది, పరలోక నేస్తం. ఆయన 20,000 తీసుకుంటే దయ్యాన్ని వదిలిస్తాడు. బుక్ చేసుకోవాలా, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా. నువ్వు డబ్బు తీసుకో, ఏమన్నా తీసుకో, దయ్యం పోవాలి మనకి, అంతే కదా. బుక్ చేసుకొని ఆమె హైదరాబాద్కి టికెట్ బుక్ చేసుకొని మరి తమ్ముడిని తీసుకొని పోయి అక్కడికి తీసుకెళ్ళి ఆయన తలపైన ఒక కర్చీఫ్ వేశాడు, నూనె పోసాడు, కింద పడిపోయాడు తమ్ముడు. ఆ కాల్లో
నుంచే వచ్చిందండి దయ్యం. మాట్లాడింది, నిన్ను మింగి వేస్తా, నీ జీవితాన్ని నాశనం చేస్తా. మా దగ్గర వీడియో ఉంది ఇప్పటికి, ఆ వీడియో తీసి పెట్టుకున్నాం. నీ జీవితాన్ని నాశనం చేస్తా, నీకు పెళ్లి కాకుండా చేస్తా, నీకు తాగుడుకు బానిస చేసింది నేనే, నీకు జీవితమే లేకుండా చేయాలని నేను ఉన్నాను, మరి ఎక్కడ పట్టావో దైవా అని ఆయన అడిగితే, పలాని పల్లెటూరులో పలాని రాయచోటి ప్రాంతంలో నేను పట్టుకున్నా నేను అని చెప్పింది. అది చూడండి, దేవుడు 2 సంవత్సరాల కింద కళ చూపించాడు నాకు. మరి ఆ కాల్లో నుంచే వచ్చింది. ఆయన ఎక్కడ కూడా పట్టుకోలేదు, ఆ కాలే పట్టుకున్నాడు. ఆ కాల్లో నుంచి ఆ దయ్యం వెళ్ళిపోయింది, మాట్లాడి వెళ్ళిపోయింది. ఇంకా దయ్యం వెళ్ళిపోయింది కదా, ఇంకా మన మాట వింటున్నాడు. ఇంకా పెళ్లి సంబంధాలు చూడడం, ఆయనకు మ్యారేజ్ చేయాలనుకోవడం, అలా చేయాలనుకున్నప్పుడు బైక్లో భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది ఆయనకి. ఈ తల భాగం మొత్తం ఇదంతా ఓపెన్ అయిపోయింది, ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఇట్లా కడప ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎవ్వరు తీసుకోలేదు. ఆ తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. 4 తమ్ముళ్ళలో ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే న్యాయంగా, ప్రేమగా అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ ప్రేమిస్తాడు. బీద వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. ఎవరన్నా లేనివారు, అసలు మనకు ముక్కు పరిచయం లేకపోయినా వాళ్ళు బాధపడతా ఉన్నా కూడా సహాయం చేస్తాడు. అట్లా ఆ రీతిగా నేను ఆ తమ్ముడు అంటే ఎక్కువగా ఇష్టపడతా. యేసు ప్రభు చేసే పనులే చేస్తున్నాడు కదా, కొంచెం ఇష్టం అన్నమాట ఎక్కువ. అలా ఉన్నప్పుడు ఆ భయంకరమైన యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్తా ఉన్నారు. అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు, మాకు చూపించలేదు, పెద్ద తమ్ముడు చూపించలేదు. చూపిస్తే మేము ఏమైపోతాము అని రక్తం మడుగులో ఉంటున్నాడు. ఆమెను తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతిలో రియా హాస్పిటల్ అక్కడ వచ్చి మరి రాత్రంతా ప్రార్థనలో కూర్చున్నా నేను. మా అమ్మ అయితే బయట కొంగు ఇలా పడుతుంది, ప్రభువా నా బిడ్డ కాదు, నీ బిడ్డనైనా బ్రతికించు అని మా అమ్మ బ్రతిమలాడుతుంది. నేను అంటున్నా, ప్రభువా కావాలంటే నా ప్రాణాలు తీసుకో, ఆ తమ్ముని మాత్రము ప్రాణాలకి ఏం కాకూడదు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మరి అలా ప్రార్థన చేయగా తెల్లారుజామున 5 గంటలకి ఫోన్ వచ్చింది. బ్రెయిన్కి ఎలాంటి ప్రమాదం లేదు. హల్లెలూయా. అయితే ఇట్లా ఇట్లు 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 అట్లా ఎట్లంటే అట్లా అయిపోయింది, కుట్లు పడ్డాయి. కాకపోతే డాక్టర్ ఒక మాట చెప్పాడు, ఇతనికి ఫ్యూచర్లో 2 కళ్ళు పోతాయని చెప్పారు. ఎందుకంటే ఆ టెస్ట్ దూది మొత్తం ఇది ఓపెన్ అయిపోయింది కదా, మొత్తం దుమ్ము, చిన్న చిన్న రాళ్ళు అన్నీ వెళ్ళిపోయాయి ఆ లోపలికి. ఆ లోపల నుంచి క్లీన్ చేయాలంటే డాక్టర్లు అలా కాదు కదా అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆలోచన చేశాను నేను. మేము బెంగళూరులో ఉన్నాం కదండి, బెంగళూరులో నేను ఇక్కడ బెంగళూరులో మల్లేశ్వరం అని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నారాయణ హాస్పిటల్లో పనిచేసేదాన్ని నేను. ఆయన చాలా బాగా చూస్తాడు, సర్జన్ ఆయన. అక్కడికి తీసుకువెళ్ళాను. ఆ తిరుపతి నుంచే చిన్న పిల్లోని తీసుకుపోయినట్టుగా తల ఒక బెడ్షీట్లో ఆయన తల అంటే కుట్లు పడ్డాయి కదా అని తీసుకువెళ్ళి డాక్టర్కి జరిగిందంతా చెప్తే ఆయన అన్నాడు, నేను చేస్తాను కదా ట్రీట్మెంటు, అసలు ఏం కాకుండా నేను చేస్తాను కదా అని చెప్పి అక్కడే తలస్నానం కూడా చేయించాడు. ఇట్లా ఇట్లా ఒత్తి చెప్పాడు, ఎక్కడ వస్తుంది చూడు అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటికి ఇచ్చి కూడా ఆయన 10 సంవత్సరాల పైన అయిపోయిందండి ఇచ్చి. 2 సంవత్సరాలకి కళ్ళు పోతాయి అన్నారు కదా, 10 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ప్రార్థన చేయగా దేవుడు ముస్లిం కుటుంబంలోనే ఆయనకు కూడా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. వాళ్ళ భార్య కూడా ప్రభువుని నమ్మింది, ఆమె బాప్తిసం తీసుకునింది. మంచి ప్రార్థన పర్రాలు, వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ మ్యారేజ్లో ఒక్కొక్క గంట అండి. ఎందుకంటే యేసు ప్రభుని ఆడ దూషిస్తారో వీళ్ళు మ్యారేజ్ కాకపోతే. ప్రార్థనే, కేవలం ప్రార్థనే, అమ్మ ప్రార్థనే, నేను ప్రార్థనే. ఇంకా తర్వాత పెద్ద చెల్లెలు ఆమె రక్షించబడింది, బాప్తిసం తీసుకునింది. ఆమె కొరకు మ్యారేజ్లు చూస్తూ ఉన్నాం, అన్నిలే వస్తూ ఉన్నారు. మా చెల్లెలు ఏంటంటే అన్నిలు చేసుకుంటే వాళ్ళు నమాజ్ చేయమంటే నమాజ్ చేయాలా, వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలా, నేను చెయ్యను, నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు బీద వాళ్ళైనా పర్వాలేదు, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కావాలా.
హల్లెలూయా. అక్క చెల్లెలో మేము మాట్లాడుకున్నాం. డాక్టర్ని తెచ్చారు, వీళ్ళు ఇంజనీరింగ్ తెచ్చారు. నువ్వు కూర్చునేటప్పుడు ప్రభువా నీ చిత్తం జరగాలని అని కూర్చోమ్మా అని చెప్పాను నేను. ఆ విషయము ఉన్న ఇద్దరు తమ్ముళ్ళు కనుక్కున్నారు. వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఆ దేవుడు జరగనివ్వకుండా చేస్తున్నాడు అని చెప్పాడు వాడు. జరిగింది అదే వాస్తవం. మళ్ళా తర్వాత ఒక పాస్టర్ ద్వారా ముస్లిం కుటుంబంలోనే ఆయన పాస్టర్, ఆయన పేరు విక్టర్, సందాని విక్టర్. దేవుడు చూపించాడు, వారికి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఈరోజు నెల్లూరు ప్రాంతంలో వాళ్ళు సేవకులుగా ఉంటున్నారు, వాళ్ళకి సంఘం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఉన్న ఇద్దరు తమ్ముళ్ళు బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఇంకొక చెల్లెలు ఉంది. ఈ ఇద్దరు తమ్ముళ్ళకు కూడా వివాహం జరిగింది. ఒక తమ్ముడు భార్యకి రక్షణ కలిగింది, బాప్తీసాలు తీసుకున్నారు. ఈరోజు చక్కగా మందిరాలకు వెళ్తూ ఉంటున్నారు. ఇంకొండేది ఇంకొక తమ్ముడు భార్య. యేసుప్రభు తెలుసు వాళ్ళకి, చర్చికి వెళ్తారు, వాళ్ళు అన్నీ చేస్తారు. ఏ ఆచారాలు చేయరు, ఏ ఫాస్టింగ్లు చేయరు, ఏ పండుగలు చేయరు. ఇద్దరు ఇంకా బాప్తీసాలు తీసుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ చెల్లెలు కూడా బాప్తిసం తీసుకునింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా కుటుంబం అంతటిని దేవుడు పట్టుకున్నాడు. కేవలం ప్రార్థన. ఇది ప్రార్థన వల్లనే జరిగింది చెప్పాలంటే. ఎందుకంటే గంటల సమయము ఫ్యామిలీతో కలిసి, సంఘముతో కలిసి, సేవకులతో కలిసి ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థనే ఈరోజు వారిని రక్షించింది. మళ్ళా ఇరుగు పొరుగు వారు, వాళ్ళు నాయుల కుటుంబంలో ఉంటున్నారు, మాకు ఇరుగు పొరుగుగా ఉన్నారు. ఉన్నప్పుడు ఒక ఆయనకి వెంకట సుబ్బయ్య ఆయన పేరు, కాలు లేదు, చెయ్యి లేదు, నోరు లేదు, ఈ మూడు పడిపోయాయి ఆయనకి. పడిపోయినప్పుడు అమ్మ యేసుప్రభుని నమ్ముకోండమ్మా, మీకు బాగా అయిపోతుందమ్మా, నేను వెళ్ళే చర్చికి రండమ్మా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తానమ్మా, అట్లా ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పేవాళ్ళం. చెప్పి వాళ్ళని చర్చికి తీసుకువెళ్ళే వాళ్ళం. మన సొంత డబ్బులు పెట్టుకొని, ఆటో ఛార్జీలు పెట్టుకొని. వాళ్ళు అనుకుంటారు కదా, మనల్ని అలా అనుకోకూడదు. వాళ్ళు డబ్బు విషయంలో వాళ్ళే పెట్టాలని అనుకోకూడదు. మరి క్రియలో విశ్వాసం చూపించాలి కదా మనము. ఆ రీతిగా తీసుకువెళ్ళేదాన్ని. తీసుకువెళ్ళగా 2-3 వారాలు జరిగిన తర్వాత ఆయన యేసు ప్రభువా అని మాట్లాడడం మొదలుపెట్టాడు. అలాగా గోడలు పట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. అంటే మా ఫ్యామిలీ ఒకటే కాదు, ఇరుగు పొరుగు వారు కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆ రీతిగా 50 సంవత్సరాలంట ఒక అవ్వకి. నాకు పరిచయం అయినప్పుడు ఆమెకి 70 సంవత్సరాలు. ఆమె ప్రభుని 20 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నమ్ముకునిందంట. వీళ్ళు నాయులు కావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజలు ఇవన్నీ చేయాలని చెప్పేసి ఆమె మళ్ళీ ప్రభులో పడిపోయింది. ఆమె పడిపోయిన ఆమెకు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నాకు ఆమెను పరిచయం చేశాడు. నేను ఆ అవ్వకి వాక్యం చెప్పడం, బాబన్న సాక్ష్యం ఉంది కదండి, ఆ టేప్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టి, ఆ క్యాసెట్ పెట్టి ఆమెకి వినిపించడం సాక్ష్యాలు. ఆమె అనింది, నా భర్త ఏమన్నా అనుకోని, ఇంకా ముసలాయన ఉన్నాడు అలాగే, ఏమైనా అనుకోని నేను బాప్తిసం తీసుకుంటాననింది. ఆమె బాప్తిసానికి సిద్ధపడిపోయింది. ఆమె పేరు సుబ్బమ్మ. బాప్తిసానికి సిద్ధపడిపోయింది. రేపు ఉదయం మేము పోవాలా బాప్తిసానికి. ఈరోజు రాత్రి వాళ్ళ భర్త గొడవ పెట్టుకున్నాడు. వండినటువంటి వంటకాలన్నీ మొత్తం ఇంట్లో చల్లా బదరగా చేసేసాడు. నువ్వు వీల్లేదు బాప్తిసం తీసుకోవడం, చర్చికి పోవడం వీల్లేదు అని చెప్పేసి ఆయన పెద్ద ఫైటింగ్ చేసేసాడు. పెద్ద ఆయనే మళ్ళా చేసేసాడు. తెల్లవారైతే ఆయన 2 కళ్ళు కనిపించలేదు. హల్లెలూయా. మళ్ళా వచ్చి, అమ్మా నాకు తెలుసు దేవుని శక్తి, మరి మా ఆయన ఆటంకపరిచాడని దేవుడు 2 కళ్ళు మరి కనిపించలేదు అని చెప్పినప్పుడు, అవ్వా నువ్వు భయపడబాకు, మరి తీసేది ఆయనే, మళ్ళా స్వస్థపరిచేది ఆయనే, ఏం కాదు రా ఉపవాస ప్రార్థన చేద్దాం కూర్చొని అని చెప్పి ఉపవాస ప్రార్థన చేసాం 3 రోజులు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే 4వ రోజు ఆయన కళ్ళు కనిపిస్తున్నాయి. హల్లెలూయా. మళ్ళీ ఆ రీతిగా ఆయన ఏం చెప్పాడంటే, నిన్ను నేనేమనమ్మా, వండి ఆ టేబుల్ మీద పెట్టేసి నువ్వు పోయి బాప్తిసం తీసుకో అని చెప్పేసాడు ఆ పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అవ్వ బాప్తిసం తీసుకోవడం కూడా జరిగింది ఆ రీతిగా. మరి బెంగళూరు ప్రాంతంలో మేము ఉన్నప్పుడు మరి ఈ కుటుంబ భారం వల్ల కొద్ది రోజులు ఉపవాస ప్రార్థనకి వెళ్ళలేకపోయాం. మనకి ఈస్టర్ టైంలో జరుగుతాయి కదండి, వెళ్ళలేక ఇంట్లోనే ప్రార్థన పెట్టుకున్నాను నేను. చెల్లెలు, నేను, అమ్మ అందరం కలిసి చేసేవాళ్ళు. వాళ్ళు కింద ఫ్లోర్లో ఉంటారు, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం. ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన ఆ కింద ఫ్లోర్కి వినపడి ఒక యవనస్తురాలు 25 సంవత్సరాలు ఉంటాయి, ఆమెకి 2 పిల్లలు, భర్త, తల్లి ఉన్నారు. పైకి వచ్చిందండి, ప్రార్థన జరుగుతుంటే పైకి వచ్చింది. ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందంట. ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆమె పైకి వచ్చింది, ఈ దేవుడైనా నన్ను బతికిస్తాడేమో అని. అంటే ఆమె మనకు ముఖ పరిచయం కూడా లేదు. ఆ ప్రార్థన వినపడం వల్ల ఆమె వచ్చింది పైకి. మేమేమో ప్రార్థనలో కళ్ళు మూసుకొని అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె వచ్చి మాతో కూర్చుండింది, మేము చూడలేదు. ఆమె నుండి దయ్యం వచ్చేసింది బయటికి. ఇంకా దయ్యం వచ్చేసి అప్పుడే ఆపరేషన్ అయి ఉండదంట ఆమెకి. దయ్యం వచ్చేసి పొల్లాడుతుంది. మా అమ్మ అంటుంది, రక్షించబడి ఉండదు అప్పటికి మా అమ్మ అంటుంది, మా ఇంట్లో దయ్యాలు వదిలించద్దమ్మా అంటుంది నన్ను. అమ్మ, ఈ దయ్యాలు ఈడే ఉండిపోతాయేమో అని చెప్తుంది అమ్మ. నేను అన్న, దయ్యాలు వదిలించే నన్నే దేవుడు నీకు ఆడబెట్టాడు, నీకెందుకు భయము అన్న. అప్పటికి సేవకురాల్ని కాదండి, విశ్వాసం నేను అని చెప్పి ఆమె మీద చెయ్యి పెట్టలేదు, ఏం పెట్టలేదు. మనం ప్రార్థన చేస్తున్నాం అంతే, దయ్యం వచ్చేసింది బయటికి. తర్వాత ప్రార్థన అంతా అయిపోయాక, నీ పేరు ఏం పేరమ్మా, మరి ఎందుకు మరి ఇలా ఉన్నావు అని చెప్పినప్పుడు, నాకు క్యాన్సర్ అండి, డాక్టర్ల గారు ఇక్కడ కూడా క్యాన్సర్ గడ్డ వచ్చిందని చూపించింది అనమాట. గడ్డ ఉంది, దాన్ని కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు. మరి ఇప్పుడైతే కడుపులో నుంచి తీశారు. మరి ఇక్కడ ఉండే గడ్డ కూడా టెస్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పి రిపోర్ట్లన్నీ తెచ్చి చూపించింది. నేను అడిగాను, మరి నీ క్యాన్సర్ పోతే మరి నేను వెళ్ళే చర్చకు వస్తావా అని అడిగాను. నేను ఖచ్చితంగా వస్తాను, నా బిడ్డలు అనాథలు అయిపోతారని దుఃఖంతో ఉంటున్నా నేను అని చెప్పింది. సరే, నువ్వు ఆమె వెళ్తుందనమాట, క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తుంది. ఆల్రెడీ చేశారు, అది పాజిటివ్ వచ్చి ఉండాలి. నేను చెప్పాను, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు హాస్పిటల్కి పో. ఎంత ధైర్యమో చూడండి నాకు. ఏదో నేను ముడితే పోయేటట్టుగా చెప్పేశాను. ఆ ఫైల్లో చెప్పేసిన వెళ్ళు, టెస్ట్ చేసుకో, ఇప్పుడు వచ్చిన రిపోర్టు మళ్ళా వచ్చే రిపోర్టు, కానీ చర్చికి రావాలి, నువ్వు నా ఎమ్మడే రావాలి అని చెప్పాను. కుటుంబం అంతా తీసుకొని రావాలా అని చెప్పాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ భర్తకి చెప్తే, చర్చికి ఖచ్చితంగా వెళ్దాం, ఆ దేవుడే నమ్ముకుందాం అని చెప్పారు. వెళ్ళింది, చేయించుకునింది, వచ్చింది నార్మల్ రిపోర్ట్. హల్లెలూయా. అంటే అప్పటికే నాకు తెలియదు, దేవుడు వరాలు ఇచ్చేస్తున్నాడు, కానీ నాకు తెలియదు, దేవుడు నాకు ఇచ్చిన విషయం నాకు తెలియదు. వచ్చేసింది నార్మల్. ముందున్న రిపోర్ట్, మళ్ళా వచ్చిన రిపోర్ట్, 2 తీసుకొని పాస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇలాగే మా ఇంట్లో ఆమెను సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే సంఘంలో ఉందండి. భర్తకు రక్షణ కలిగింది, భార్యకి రక్షణ కలిగింది, వాళ్ళ పిల్లలు సండే స్కూల్కి వెళ్తూ ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగా కడప ప్రాంతంలో, బెంగళూరు ప్రాంతంలో, కోడూరు ప్రాంతంలో మరి దేవుడు నా ద్వారా ఆత్మలో రక్షించుకున్న ఆత్మలు ఉంటున్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన కుమారుడు, మరి ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేయండి. కైనాన్ పేరు దేవుణ్ణిలో వాడబడాలి, ఆయన ఆస్తులు సంపాదించాలని ఆశ లేదు మాకు. ఆయన బాగా చదువుకొని దేవునికి ఉపయోగపడి అనేకటువంటి ఇట్లాంటి ప్రాంతాలు కూడా ఆయన తిరగాలి. యేసు నామములో జరుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అలా ఆయన కొరకు ప్రార్థన చేయండి మీరంతా కూడా. మరి దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు, దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పటికే సేవకులు ప్రవచనాలు ప్రవచించారు, మంచి దైవ సేవకుడు అవుతారని ఆయనకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే చెప్పారు. అదే ఆ మాట రిసీవ్ చేసుకొని ఈ రోజు వరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మేము. మరి ఆయన అనేకులకి ఆయన దేవుని యొక్క వెలుగు వలె ఉదయించాలి. ఆయన ఎలాగంటే సంపాదించిన సంపాదన ఆశపడక అనేకులకి
ఆదరణగా ఉండాలని మా యొక్క ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏదో మాకు ఇంత ముద్ద పెడతాడని మాకు ఎలాంటి ఆశ లేదు. దేవునికి స్తోత్రం. మగ పిల్లలను కన్న వారికి అందరికీ శ్రమలే. దేవునికి మహిమ కలుగును గాక. రబా చందుర్య దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగండి నా సాక్ష్యము. తర్వాత మా పాస్టర్ గారు మారిపోయారు. మరి దేవునికి కోట్లాది వందనాలు. అలాంటి పాస్టర్ గారు